ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 12వ తేదీన శనివారం రోజున ఈ మేషరాశి వారికి జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. కనుక ఈ మేషరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరు ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కోపం అనేది కొంచెం ప్రళయం లాగా వస్తుంది. ఎందుకంటే ఈ రాశి వారిది అగ్నితత్వమైన రాశి కాబట్టి వీరి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలైతే వీరు అందుకుంటారు. కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కువగా కూడా దాన ధర్మాలు చేసేటువంటి మంచి మనస్తత్వాన్ని మేష రాశి వారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెండ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారు చాలా బాగా కష్టపడేటువంటి మనస్తత్వం ఎక్కువగా అయితే ఉంటుంది. అంటే హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు కుటుంబంలో అంత ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. అయితే ఈ మేషరాశి వారు వారి కుటుంబాన్ని కనుక వాళ్ళు పట్టించుకోకపోతే వారి పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే అది మాటల్లో మనం చెప్పలేము. అంత ముఖ్యమైన పాత్ర అంటే శరీరానికి వెన్నుపూస లాంటి వాళ్ళన్నమాట. ఇక ఈ మేషరాశి అని చెప్పుకోవచ్చు. అసలు వీరి కష్టం కోసమే పుట్టారా అన్నట్లుగా ఈ యొక్క మేషరాశి వారు ఉన్నటువంటి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఇద్దరు కూడా ఎంతగానో కష్టపడేటువంటి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే మనకి ఊరికే వచ్చేది ఏది వద్దు, అలా వచ్చింది ఏది కూడా మనకు నిలబడదు. మన కష్ట జీవితం మనకు వచ్చిందే రూపాయి అయినా సరే ఆ భగవంతుడు మనకి శాశ్వతంగా ఇస్తాడని వీరైతే ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు అందుకే ఎవ్వరు కూడా వదులుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇక వీరి విలువ ఏంటో జనానికి బాగా తెలుసు. వీరి విలువ వీరికి ఒక్కొక్కసారి మాత్రం కొన్ని సందర్భంలో అర్థం కాకపోయినా జనానికి వీరంటే ఏంటో తెలుసన్నమాట. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరిని తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా వదులుకోరు. వీరిని తెలిసిన వారు ఎవరు కూడా ఒక్క మాట కూడా వీరిని అనరు. అలాగే నీతి, నిజాయితీ, ధైర్యం అనేది వీరిలో చాలా పెట్టినటువంటి విద్యలు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మేషరాశి వారిలో ఇది మొట్టమొదటి పాయింట్‌గా వీరి గురించి చెప్పుకోవచ్చు. ఇక ఇవి యొక్క రాశి వారు కష్టజీవులు. వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా పనిచేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎక్కువగా రెక్కల కష్టాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు. కష్టంలో మాత్రం ఏమాత్రం కూడా వెనుకడకుండా, వెయ్యకుండా కుటుంబం కోసం, బాధ్యతల కోసం రేయింబవలు సరే కష్టపడేటువంటి వ్యక్తులు. కాబట్టి వీరి నీతి, నిజాయితీ, ధర్మబద్ధంగా ఎంతోగానో కష్టపడు శ్రమించేటువంటి వ్యక్తులు మనం ఇక్కడ క్లుప్తంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు వచ్చేటప్పటికైతే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రేమ అండి, వారి యొక్క ప్రేమ అనేది ఎంతో గొప్పది. వీరు కనుక ఒక వ్యక్తిని ప్రేమించారంటే గనక ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని వదులుకోవడానికైతే వీరు ఇష్టపడరు. ఒకవేళ వివాహం కాని వారైతే వారిని వివాహం చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ వివాహమైన వారైనా సరే ఇంట్లో భార్య విషయంలో కావచ్చు, లేదా కుటుంబ విషయంలో కావచ్చు, పేరెంట్స్ విషయంలో కావచ్చు, వీరి ప్రేమను అలాగే వీరిని పొందడం అనేది ఒక అదృష్టంగా అని చెప్పుకోవచ్చు. వీరి ప్రేమ ఎలా ఉంటుందంటే పైకి కనిపించదు కానీ
కఠినంగా, గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. కానీ మనసులో లోతులో, గుండె లోతులో కనుక వెళ్ళినట్లయితే గనక ఎంతో ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారు. కుటుంబం కోసం ఎంత కష్టమైనా ఇప్పుడు వారు చేసేదాకా కుటుంబం కోసమే కాదండి. వారు కుటుంబం అన్నా, భార్య బిడ్డలన్నా కావచ్చు, ఇలా ఆడవారైతే భర్త అవ్వచ్చు, వాళ్ళు మానసికంగా గొప్ప ప్రేమను పెంచుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మేషరాశి వారి యొక్క ప్రేమ దొరకడం ఒక అదృష్టమని చెప్పుకోవచ్చు. వీరి జీవిత భాగస్వాములు పొందడం ఒక అదృష్టమని కూడా చెప్పుకోవచ్చు. పైకి కఠినంగా, గంభీరంగా ఉన్నప్పటికీ వీరి మనసిది వెన్నుపూస లాంటిది. చాలా నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశి వారని చెప్పుకోవచ్చు. ఇక వీరు అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అనే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరి సహాయం చేసే గుణాన్ని మేషరాశి వారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు వ్యక్తులు అందరితో ప్రేమగా ఉంటారు. పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. వీరైతే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు పోటీతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ ఆర్థిక పరిస్థితుల ప్రభావం వల్ల అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరి యొక్క స్వభావాన్ని మనమైతే అస్సలు అంచనా వేయలేము. ఎందుకంటే వీరు రహస్యంగా స్వభావులు అని చెప్పుకోవచ్చు. అలాగే కార్యదీక్షతను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు వ్యక్తులు చాలా దయగుణాన్ని కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశి వారి వ్యక్తులకి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. వీరు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారికి నచ్చితే ఒక పని చేస్తారు, నచ్చకపోతే ఆ పని అస్సలు చెయ్యరు. ఇక ఈ రాశి వారి వ్యక్తి జీవితంలో నిందల ఆపరోధనలు ఉన్నప్పటికీ అధిగమించే శక్తి సామర్థ్యాలు అయితే వీరికి ఎక్కువగా అయితే ఉంటాయి. ఇక ఈ రాశి వారి వ్యక్తులకి మనం చూసినట్లయితే గనక సంఘంలో మంచి పేరు ప్రతిష్టలైతే వీరికి ఉంటాయి. అలాగే వీరు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అయినా ఉన్నప్పటికీ వీరికి కష్టాలు వచ్చినప్పుడు ఎదుటి వారు ఏ సహాయం అందించరు. అయితే వీరికి ఎవ్వరు కూడా సహాయం అనేది చెయ్యరు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దైవ భక్తిని కలిగి ఉండడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి జూలై 12వ తేదీన శనివారం రోజున వీరి యొక్క కష్టాల యొక్క బాధలు అన్నీ తీరిపోయే అవకాశాలైతే వీరికి ఉన్నాయి. ఇక శుభ ఫలితాలైతే రాబోతున్నాయి. కానీ ఈ యొక్క విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ యొక్క మేష రాశి వారికి వీరికి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలోనైతే మీరు మంచి అభివృద్ధులను చూడబోతున్నారు ఈ రాశివారు. ఈ సమయంలోనైతే మీకు గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఏ పని తలపెట్టినా కూడా మంచి ఫలితాలనైతే పొందుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి సంఘంలో మీదే పై చెయ్యైతే ఉంటుంది. అదనపు రాబడులతో అవసరాలు తీరుతాయి. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆహ్వానాలు కూడా ఈ రోజున అందుతాయి. కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున జరగబోయేది 100% మాత్రం ఇదే. కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది.